యాదగిరిగుట్ట సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం గనుక ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కావాలి. మా ఆలయంలో కలశాకారంలో స్వామివారు వేంచేశారు కనుక భక్తులందరూ కూడా ప్రతి అమావాస్యకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికున్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యాదగిరిగుట్ట సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం కనుక ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కావాలి. మా ఆలయంలో స్వామివారి కలశాకారంలో స్వామివారు వేంచేశారు కనుక భక్తులందరూ కూడా ప్రతి అమావాస్యకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికున్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అన్ని రకాల వృక్షాలు 27 నక్షత్రాల అశ్విని నుండి మొదలుకొని రేవంతి నక్షత్రం గల వృక్షాల వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ వృక్ష నక్షత్రాల దర్శనం చేసుకున్నా చాలు సంపూర్ణ గ్రహదోషాలు తొలగిపోతాయని పూజారి అన్నారు. స్వామివారి సేవలో భాగంగా ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యం అల్వాల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఒకసారి వెయిట్ చూసుకుంటారా సార్? ఈ ధన్వంతరి క్షేత్రంలో ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రీజను, ధన్వంతరి దేవుడు అనేవారు ఒక మెడికల్కి సంబంధించినది, మా అందరికీ ఒక ఆరాధ్య దైవుడు. సో ఆయనకు సపోర్టింగ్గా మేమందరం వచ్చి ఇక్కడ సేవలు చేయాలని భావించి ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఊర్లో జనాలకు అందరికీ వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి సిటీకి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వచ్చి అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాం. సో మెయిన్ ఉద్దేశం అదే. ఈరోజు ఇక్కడ ధన్వంతరి క్షేత్రంలో ఈరోజు హోమం జరిగింది అండ్ ఓజోన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలా మంది సేవలు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేషెంట్స్ ని చూస్తున్నారు. ఒక నిమిషం. మనకు యాదగిరిగుట్టకు దగ్గరలో సైదాపురం అనేటువంటి గ్రామంలో ధన్వంతరి స్వామి వారి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం కనుక అలాంటి మంచి ఆరోగ్యం మనకు కావాలి అంటే ధన్వంతరి స్వామి వారి అనుగ్రహం కావాలి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించడం కోసం అని చెప్పి ఈ ప్రపంచంలో చరాచర సృష్టి జరిగిన తర్వాత అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో శ్రీమన్నారాయణుడే ధన్వంతరి స్వామి వారిగా పాలసముద్రంలో నుంచి అమృత కలశంతో ఒక చేతుల ఔషధ మూలికలతోటి శంఖ చక్రములతోటి ఉద్భవించాడు స్వామివారు. అలాంటి స్వామివారి దేవాలయం మన తెలంగాణలో మొట్టమొదటి దేవాలయంగా
కలుషాకారంలో ధన్వంతరి స్వామి వారు వేయించేసి ఉన్నారు. ధన్వంతరి క్షేత్రంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఐశ్వర్యం కోసం ఈ ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే చాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు అందిస్తాడు. అలాగే